హాయ్ ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో 20 ఇంపార్టెంట్ ఫ్రేజెస్ గురించి నేర్చుకుందాం. ఈ ఫ్రేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి. క్లాస్కి ఫ్రేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, క్లాస్ అంటే ఒక సబ్జెక్టు వెర్బ్ ఉండి ఒక కంప్లీట్ మీనింగ్ అయితే ఉంటుంది. ఫ్రేజ్కి సబ్జెక్టు వెర్బ్ ఉండదు, ఒక కంప్లీట్ మీనింగ్ అయితే ఉండదు. సో ఇటువంటి ఫ్రేజెస్ మనం ఎక్కువ నేర్చుకోవాలి, ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ పర్టికులర్ ఫ్రేజ్ యూజ్ చేయడం వల్ల మన ఇంగ్లీష్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫ్రేజెస్ మీరు నెంబర్ ఆఫ్ నేర్చుకోవాలి, అప్పుడే మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. సో వీడియోని కొంచెం కూడా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ ఫ్రేజ్ ఈజ్ ఐ విల్ బీ విత్ యూ ఇన్ ఏ మినిట్. మనం ఎవరికైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఒక అర్జెంట్ పని రావచ్చు, అంటే ఏదైనా ఫోన్ కాల్ రావచ్చు, లేకపోతే మనతో మాట్లాడడానికి వేరే వ్యక్తి రావచ్చు. అలాంటప్పుడు మనం ఇప్పుడే వచ్చేస్తా, ఒక్క నిమిషంలో వచ్చేస్తా అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ ఫ్రేజ్ని యూజ్ చేయాలి. ఐ విల్ బీ విత్ యూ ఇన్ ఏ మినిట్. ఒక్క నిమిషంలో నీతో ఉంటా ఇలా. నెక్స్ట్, ఐ ఫ్రీక్డ్ అవుట్. ఐ ఫ్రీక్డ్ అవుట్. ఇదేంటంటే చాలా కోపం వచ్చేయడం, అప్సెట్ అయిపోవడం. వెన్ దే వర్ సేయింగ్ దట్ న్యూస్, ఐ ఫ్రీక్డ్ అవుట్. ఆ వార్త వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా అప్సెట్ అయిపోయింది, కోపం వచ్చేసింది. అలాంటి సందర్భంలో ఐ ఫ్రీక్డ్ అవుట్. నెక్స్ట్, చీర్ అప్. ఇది మనకి తెలిసే ఉంటుంది. చీర్ అప్ అంటే ఎవరైనా డల్గా ఉండి లేకపోతే డిసప్పాయింట్గా ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాలి. ఉత్సాహంగా ఉండండి అని చెప్పడం. చీర్ అప్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్, బూస్టప్ చేయడం. చీర్ అప్, కమాన్ చీర్ అప్ అంటాం. కమాన్ యూ కెన్ డూ ఇట్. ఇది కూడా సేమ్ అలాంటిది. యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు. కమాన్, నువ్వు చేయగలవు. ఇది కూడా ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, మామూలుగా హౌ ఆర్ యూ అని అడుగుతూ ఉంటాం కదా, అది కామన్గా అడుగుతూ ఉంటాం, హౌ ఆర్ యూ. అలాగే ఈ ఫ్రేజ్ని కూడా యూజ్ చేయొచ్చు. హౌ ఈజ్ ఇట్ గోయింగ్, సేమ్ హౌ ఆర్ యూ అనే మీనింగ్ వస్తుంది. కీప్ అప్ ద గుడ్ వర్క్. కీప్ అప్ ద గుడ్ వర్క్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు లేకపోతే వాళ్ళు చేసే పని కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాగే కంటిన్యూ చెయ్యి, నువ్వు బాగా చేస్తున్నావు అని మనం అప్రిషియేట్ చేస్తాం కదా. అలాంటప్పుడు ఈ ఫ్రేజ్ని యూజ్ చేయాలి, కీప్ అప్ ద గుడ్ వర్క్. నెక్స్ట్, ఐ విల్ టెక్స్ట్ యూ. టెక్స్ట్ అంటే మెసేజ్, అంటే మనం వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాట్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు మనం ఏదైనా మనకి పని ఉన్నప్పుడు నీకు మెసేజ్ చేస్తాను అని చెప్పాలి అనుకుంటే ఐ విల్ టెక్స్ట్ యూ. ఈ ఫ్రేజ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, యూ రాక్. ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు మనం కాంప్లిమెంట్ ఇస్తాం, యూఆర్ అమేజింగ్ అంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో యూ రాక్ అని మనం అనే ఫ్రేజ్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, యూ షుడ్ గో ద ఎక్స్ట్రా మైల్. యూ షుడ్ గో ద ఎక్స్ట్రా మైల్ అంటే మీనింగ్ ఏంటంటే, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్తాం. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఏదైనా కొత్తగా ఒక వర్క్ని స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలి, ఇంకో మెట్టు ఎక్కాలి అని చెప్తాం కదా. నేను తెలుగులో చెప్తాను, మీకు అర్థం అవుతుందని ఇలా చెప్తున్నాను. నువ్వు ఇంకా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనే సందర్భంలో ఈ ఫ్రేజ్ యూ షుడ్ గో ద ఎక్స్ట్రా మైల్, ఈ ఫ్రేజ్ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఐ స్క్రూడ్ అప్. ఐ స్క్రూడ్ అప్ అంటే ఏంటంటే, ఇమోషనల్గా మనం డిస్టర్బ్ అవ్వడం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో మీకు వివరిస్తాను, ఇప్పుడు చూడండి. ఐ స్క్రూడ్ అప్ దీనికి సంబంధించి 2 విధాలుగా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. టు మేక్ ఎ మెస్ ఆఫ్ ఆర్ కంప్లీట్లీ ఫెయిల్ ఎట్ సంథింగ్. ఏదో గందరగోళానికి గురి అవ్వడం లేదా పూర్తిగా విఫలం అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోటలీ స్క్రూడ్ అప్ మై రిలేషన్షిప్ విత్ మై వైఫ్. నా భార్యతో నా సంబంధం పూర్తిగా చెడిపోయింది లేకపోతే విఫలం అయింది. ఇంకో రకంగా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. టు ఇంజ్యూర్ ఆర్ డ్యామేజ్ సంథింగ్ ఫిజికల్లీ ఆర్ ఇమోషనల్లీ. శారీరకంగా లేదా మానసికంగా గాయపడడం లేదా దెబ్బతినడం అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ హిస్ పేరెంట్స్ డివోర్స్ ఇట్ రియల్లీ స్క్రూడ్ హిమ్ అప్. అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు అది అంటే ఆ విషయం అతన్ని చాలా బాధ పెట్టింది, మానసికంగా గాయపరిచింది అనే మీనింగ్ వస్తుంది. లాంగ్ టైమ్ నో సీ. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది, ఇప్పుడు చూడండి. లాంగ్ టైమ్ నో సీ ఇదొక ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే, వెన్ యూ మీట్ సమ్వన్ హూ యూ హ్యావెంట్ సీన్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. మీరు ఎక్కువ కాలం నుంచి చూడని వ్యక్తిని ఒకసారి కలిసినప్పుడు ఈ ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ మేడం, లాంగ్ టైమ్ నో సీ. బై ద వే మనం ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే,
ఒక టాపిక్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆ టాపిక్ మాట్లాడేటప్పుడు ఒక మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ అందులో కలపాలి. అలాంటప్పుడు అదేవిధంగా మర్చిపోయిన విషయం కాకపోవచ్చు, ఒక చెప్పాలి అనుకున్న మ్యాటర్ అందులో కలపాలి. అప్పుడు మనం బై ద వే అని మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది కంటిన్యూ చేయడం. బై ద వే అంటే అదే విధంగా. ఇక్కడ తెలుగు మీనింగ్ మనం ఎగ్జాక్ట్గా తీసుకోకూడదు. ఈ ఫ్రేజెస్ ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి యూజ్ చేయాలి, ఆ సందర్భం ఏంటో చూడాలంతే. అంతేగాని తెలుగు మీనింగ్ బై అంటే ఏంటి, దా అంటే ఏంటి, వే ఇలా చూడకూడదు. ఆ ఫ్రేజ్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఫ్రేజెస్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డూ యూ అగ్రీ. డూ యూ అగ్రీ అంటే నువ్వు ఆమోదిస్తావా, సమ్మతిస్తావా, ఇంకా అంగీకరిస్తావా, దాంతోపాటు ఆమోదం పలుకుతావా, ఇలా తెలుగులో చాలా ఉన్నాయి కదా. నువ్వు దాంతో ఏకీభవిస్తావా, ఇలా చూడండి ఎన్ని వర్డ్స్ వచ్చేసినాయి తెలుగులో. డూ యూ అగ్రీ విత్ దాట్, దాంతోపాటుగా నువ్వు ఏకీభవిస్తావా, అలాంటి సందర్భంలో ఈ డూ యూ అగ్రీ విత్, డూ యూ అగ్రీ ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హౌ డూ యూ ఫీల్. హౌ డూ యూ ఫీల్, ఎలా ఫీల్ అవుతుంది. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ మ్యాటర్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ ఇన్సిడెంట్, ఎలా ఫీల్ అవుతున్నావు, అది ఆ ఫ్రేజ్. నెక్స్ట్ సారీ టు ఇంటరప్ట్. సారీ టు ఇంటరప్ట్ అంటే డిస్టర్బ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాస్తో మాట్లాడాలి, ఆల్రెడీ బాస్తో ఇంకొకరు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మీరు ఏమడుగుతారు, ఎక్స్క్యూజ్ మీ అంటాం, లేకపోతే ఇది కూడా యూజ్ చేయొచ్చు. సారీ టు ఇంటరప్ట్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. కానీ సారీ టు ఇంటరప్ట్, బట్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని యాడ్ చేయాలి. అలాంటి సందర్భంలో ఈ ఫ్రేజ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సో ఎనీవే గెట్టింగ్ బ్యాక్ టు మై స్టోరీ. మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నారు, ఆ టాపిక్ వేరే దానికి డైవర్ట్ అయిపోయింది, మళ్ళీ మీరు ఆ టాపిక్లో తీసుకురావాలి. ఆ టాపిక్లోకి తీసుకురావాలి అంటే ఈ ఫ్రేజ్ యూజ్ చేయాలి. ఏ ఫ్రేజ్ అది? సో ఎనీవే గెట్టింగ్ బ్యాక్ టు మై స్టోరీ, నా విషయానికి వస్తే, అలాంటి మీనింగ్ వస్తుంది. సందర్భం చెప్పాను కదా, ఆ సందర్భంలో యూజ్ చేయాలి. నెక్స్ట్ టేక్ ఇట్ సీరియస్లీ. అంటే సిల్లీగా తీసుకోవద్దు, నువ్వు సరదాగా తీసుకోవద్దు, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకో, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకో. టేక్ ఇట్ సీరియస్లీ, డోంట్ టేక్ సిల్లీ, డోంట్ బి సిల్లీ. ఇలా ఐ కాంట్ ఫిగర్ అవుట్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ కాంట్ ఫిగర్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగర్ అవుట్ మీనింగ్ తెలుసుకుందాం. టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఆర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. మనం ఏదైనా అర్థం చేసుకోవడం, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడం, లేకపోతే ఒక ప్రాబ్లమ్ని అంటే పజిల్ కానీ మ్యాథ్స్లో ఉన్న ప్రాబ్లం కానీ సాల్వ్ చేయడం, అలాంటి మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పజిల్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ మీ టు ఫిగర్ అవుట్. ఈ పజిల్ నాకు చాలా కష్టంగా ఉంది ఫిగర్ అవుట్ అంటే సాల్వ్ చేయడానికి. ఐ కాంట్ ఫిగర్ అవుట్ వాట్ ద టీచర్ ఈజ్ టాకింగ్ అబౌట్. టీచర్ ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనే మీనింగ్ వస్తుంది. There is one more thing to say. ఇంకో విషయం ఉంది చెప్పడానికి, ఇంకో విషయం ఉంది అంటే మనం మాట్లాడేటప్పుడు ఈ ఫ్రేజ్ యూజ్ చేయాలి. మనం ఏదైనా ఒక కన్వర్జేషన్ కానీ లేకపోతే ఒక విషయం గురించి కానీ ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆ టాపిక్లో ఈ ఫ్రేజెస్ ఆ సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేయాలి. అంతేగాని ఇవి బట్టి చెప్పే కదా, సందర్భాన్ని బట్టి అందులో కలుపుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి చెప్పాను కదా. దేర్ ఈజ్ వన్ మోర్ థింగ్ టు సే, ఇంకో విషయం చెప్పడానికి. దేర్ ఈజ్ వన్ మోర్ థింగ్ టు సే, ప్రొలాంగ్ చేయడానికి, మీరు చెప్పే టాపిక్ని పెంచడానికి ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే అంటూ ఉంటాం కదా మన తెలుగు, ఇంకో విషయం ఏంటంటే అని మనం అనుకున్న విషయం చెప్పాలి. ఆ ప్రొలాంగ్ చేసేటప్పుడు మీరు చెప్పాలి అనుకున్నది అన్నీ కంప్లీట్గా చెప్పేటప్పుడు ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇందులో కూడా మంది లాస్ట్ ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ గురించి కూడా ఎగ్జాంపుల్తో మీకు వివరిస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ దట్ సంథింగ్ యూ సే ఈజ్ లాస్ట్ ఇన్ సీక్వెన్స్ బట్ నాట్ లీస్ట్ ఇన్ ఇంపార్టెన్స్. మీరు చెప్పేది క్రమంలో చివరిది, అంటే క్రమంలో అంటే మీరు చెప్పే విషయం లాస్ట్లో చెప్పి ఉండొచ్చు, కానీ అది ప్రాముఖ్యతలో మాత్రం చివరినిది కాదు, లీస్ట్ కాదు, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంలో కాదు అని దాని మీనింగ్. అలాంటి సందర్భంలో మనం ఇది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హస్బెండ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను, చివరిగా మా హస్బెండ్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ హస్బెండ్కి ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చినట్టు కాదు అనే మీనింగ్ వస్తుంది ఈ ఫ్రేజ్కి. నేర్చుకున్నారు కదా ఇంపార్టెంట్ ఫ్రేజెస్ గురించి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు పంపించండి కమెంట్స్ రూపంలో. అప్పుడే నాకు తెలుస్తుంది ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్లా కాదా, ఇంకో వీడియో ఎలాంటిది చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను కదా. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీద అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.